అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు మొదలెట్టి దాదాపు నెల రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు కూడా యుద్ధ విమానాలు, మిస్సైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నింగి నుంచి జరిగింది యుద్ధం. ఈ యుద్ధం ఇప్పుడు తదుపరి దశలోకి ప్రవేశించనుందా? ఏదైతే గ్రౌండ్ లెవెల్‌లో యుద్ధం స్టార్ట్ అవ్వబోతోందా? అమెరికా సోల్జర్స్‌ని పంపిస్తుందంట. వేల కొద్దీ సోల్జర్స్ గల్ఫ్‌కి వస్తున్నారని చెప్పి కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఈ పారాచూట్ సహాయంతో కూడా వీళ్ళు రకరకాల ప్రాంతాల్లో దిగి యుద్ధం చేయబోతున్నట్లు కూడా కథనాలొస్తున్నాయి. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ దీనికి యాక్సెప్ట్ చేశారా లేదా అనే దాని మీద స్పష్టత లేదు. అయితే ఓ పక్క ఇరాన్‌తో చర్చలు, శాంతి చర్చలు అనే మాట వస్తుందనమాట. కానీ అమెరికాతో శాంతి చర్చల్ని ఇరాన్ గూడా సీరియస్‌గా తీసుకోవట్లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ పీస్ ప్లాన్ అంటే ఎవరు నమ్మే పరిస్థితిలో కూడా లేరనమాట. ఈ పరిస్థితిలో ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం చాలా కాలం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఒకవేళ గనక నేల మీద అంటే గ్రౌండ్ లెవెల్‌లో యుద్ధం జరిగితే సోల్జర్స్ రావచ్చు. ఎలా అయినా సరే గ్రౌండ్‌లో వార్ జరిగితే గనక బ్యాటిల్ ఫీల్డ్ వార్ జరిగితే గనక ఇరాన్ ఎలా ఎదుర్కోబోతుంది? ఆల్రెడీ ఇరాన్ దీనికి సంబంధించి వియత్నాం ఇంతకుముందు అమెరికా 1970స్‌లో చేసిన వియత్నాం యుద్ధం కావచ్చు, ఇరాక్ పైన చేసిన దాడి కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా సంవత్సరాలు కొనసాగించిన అమెరికా యుద్ధం కావచ్చు. ఇదంతా కూడా ఇరాన్ స్టడీ చేసి రెడీగా పెట్టుకుంది. ఇరాన్ వ్యూహ రచన కూడా చేసి పెట్టుకుంది. ఇరాన్ కూడా నేను తగ్గేదే లేదంటూ పదార్థ దళాలొస్తే కూడా అంటే భూతల ఆపరేషన్ జరిగినా సరే నేను ఎదుర్కొంటానంటూ ఇరాన్ సన్నాహాలు చేస్తుందంట. భూతల ఆపరేషన్స్ ఏదైతే బ్యాటిల్ ఫీల్డ్ వార్ గ్రౌండ్ లెవెల్‌లో బ్యాటిల్ ఫీల్డ్ వార్ జరిగితే అది అమెరికా ఏ విధంగా చేయబోతుందనే దాని మీద ఇరాన్ ప్రత్యేకంగా స్టడీ చేసిందని మాత్రం కథనాలు చెప్తున్నాయి. 82వ ఎయిర్‌బార్న్ డివిజన్‌కి చెందిన 2000 మంది సైనికులను అమెరికా ఇప్పటికే రంగంలోకి దింపిందంట. వీరు పారాచూట్స్ వాడి చాలా రకరకాలుగా గ్రౌండ్ లెవెల్‌లో వార్ చేయగలరంట. ఆదేశాలిచ్చిన 24 గంటల లోపల ప్రపంచంలో ఎక్కడైనా వీళ్ళు ఆపరేషన్ చేపట్టగలరంట. అలాంటి ట్రైన్ చేసిన దళాలు వచ్చాయంట. ప్రత్యేకంగా ఇరాన్ ప్రాంతం అంటే గల్ఫ్ ప్రాంతంలోకి. ఎవరైతే ఈ అమెరికన్ సోల్జర్స్ ఉన్నారో బాగా ట్రైన్ అయిన వాళ్ళున్నారో వాళ్ళు పారాచూట్లు వాడి కీలక స్థావరాలు కావచ్చు, వైమానిక కేంద్రాల దగ్గర కూడా దిగి వాటిని న్యూట్రలైజ్ చేస్తారంట. అలాంటి టెక్నిక్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ 82వ డివిజన్ ఈ సోల్జర్స్ తోడుగా యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, అంటే వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, నేవల్ షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి కూడా అంచనా వేస్తున్నారనమాట. అయితే ఇరాన్ మరో పక్క తన సైన్యం ఐఆర్‌జీసీ ఇదంతా దేశ రక్షణ అంటే దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టిందంటే ఇరాన్ ఇప్పుడు. అమెరికా పదార్థ దళాలు, అమెరికా సోల్జర్స్ కీలకంగా భావిస్తున్న కర్గ్ ఐలాండ్స్ ఏదైతే చాలా కీలకం ఇరాన్‌కి కర్గ్ ఐలాండ్ ఉందో దాన్ని కాపాడుకోవడానికి కూడా ఇరాన్ ఇప్పుడు ట్రై చేస్తుందంట. దాంతో పాటు ఇరాన్‌కి సంబంధించి హార్ముజ్ స్ట్రెయిట్ కావచ్చు వీటన్నిటిని కాపాడుకోవడానికి కూడా ఇరాన్ ముమ్మర ప్రయత్నం చేస్తుందన్నమాట. వీటన్నిటితో పాటు ఇరాన్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్‌ని కూడా కాపాడుకోవడానికి ముమ్మర ప్రయత్నం చేస్తుందంట.